Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒకప్పుడు పచ్చటి చెట్లతో నిండి ఉన్న పచ్చదనంతో కళకళలాడే ఓ అందమైన ఊర్లో నదికట్ట దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఓ తెల్లటి మృదువైన రెక్కలతో ఉన్న పావురం నివసించేది. దాని పేరు రావు. రావు చాలా మంచి పక్షి. దానికి చెట్టు దగ్గర నేలమీద నివసించే ఓ చీమ కుటుంబానికి మధ్య ఎంతో గాఢమైన స్నేహం ఉండేది. ఆ చీమ కుటుంబానికి నాయకురాలు ఆ తల్లి చీమ పేరు చిమ్మి. రావు, చిమ్మి రోజూ కలిసి మాట్లాడేవి. పావురం ఆకాశంలో ఎగిరే విశాల ప్రపంచం గురించి చెప్పేది. చిమ్మి భూమిలో ఉన్న అణువణువు జీవాలను గురించి చెప్పేది. వారిద్దరి మధ్య మనసుకు ముచ్చట్లు, ప్రేమతో ముడిపడిన అనుబంధం నెలకొని ఉండేది. ఒకరోజు వేసవి తర్వాత వర్షాకాలం వచ్చేసింది. తొలివానలు పడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ ఊరికి భారీ వర్షం వచ్చింది. నదిలో వరద పోటెత్తింది. నీరు ఉప్పొంగి మర్రి చెట్టు వరకు వచ్చింది. ఆ నీటి ప్రవాహంలో చిమ్మి కుటుంబం ఉండే చీమల పుట్టంతా కొట్టుకుపోయింది. అప్పటికే కుటుంబానికి ఆహారం తెచ్చేందుకు వెళ్లిన చిమ్మి తిరిగొచ్చేసరికి పిల్లలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించారు. చిమ్మి గుండె ఓ పూటలా తెగిపోయింది. చిన్న చిన్న పిల్ల చీమలు నీటిలో తేలుతూ, తొంగుతూ ఉండగా నాకు తోచడం లేదు ఏం చేయాలో అని ఏడవసాగింది. అప్పటికే పావురం రావు ఆ చెట్టుపైనే ఉండింది. అది ఆ అరుపులు వినగానే వెంటనే ఎగిరింది. అది దగ్గరలో ఓ వెదురు ఆకును నోటితో తీసుకుని నీటిలో తేలుతున్న పిల్లల దగ్గర వదిలింది. చీమ పిల్లలు ఒక్కొక్కరుగా ఆ ఆకుపై ఎక్కి కాపాడుకున్నారు. ఆ రోజు నుంచి చిమ్మికి పావురం రావుపై ఎంతో అపారమైన కృతజ్ఞత పెరిగిపోయింది. పావురం మాత్రం ఇది నేను చేసిన చిన్న సహాయం మాత్రమే అంటూ నవ్వేది. స్నేహం అర్థం అదే కదా, సాయం చేయడం కోసం కాకుండా మనుషుల కోసం చేయడం. కొన్ని నెలలు గడిచాయి. అడవి మళ్లీ తడిసిపోయింది. పక్షులు తిరిగి పాటలు పాడుతూ చెట్లు పచ్చగా మారాయి. ఒకరోజు అడవి వైపుగా ఓ వేటగాడు వచ్చాడు. అతనికి పేరు భీమ. అతను పక్షులను వేటాడటం, వాటిని పట్టుకుని పట్టణం బజార్లో అమ్మడం అతని జీవనం. ఆ రోజు వేటకోసం బయలుదేరిన భీమ మర్రి చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టుపై తెల్లగా మెరుస్తున్న పావురాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా అందంగా ఉంది. దీన్ని పట్టుకుని అమ్మితే బోలెడంత డబ్బు వస్తుంది అనుకున్నాడు. వెంటనే తన విల్లు ఎత్తి బాణాన్ని అమర్చాడు. పావురం రావు అటూ ఇటూ చూసినప్పటికీ అతనిని గమనించలేదు. కాని అక్కడే నేలమీద ఉన్న చిమ్మి మాత్రం ఈ ప్రమాదాన్ని గమనించింది. రావు, రావు, అపాయం అంటూ అరవసాగింది. కాని పావురానికి ఆమె కీచురాలు వినిపించలేదు. చివరకు చిమ్మి ప్రాణాలకు తెగించి వేటగాడు భీమ కాలికి వెళ్లి గట్టిగా కుట్టింది. ఒక్కసారిగా నొప్పితో భీమ అరవసాగాడు. అరెబ్బా అనడమే గాని ఆ శబ్దం విన్న రావు వెంటనే రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి ఎగిరిపోయింది. వేటగాడు ఎంతో కోపంతో ఆ చీమను నలిపి చంపేశాడు. అది చూసిన పావురం గుండె తడిసి ముద్దయింది. నా కోసం తన ప్రాణం ఇచ్చింది నా ప్రియమైన మిత్రురాలు అని తలపట్టుకుంది. ఆ రోజు నుంచి పావురం రావు తన బాధను దిగమింగుకుని చిమ్మి పిల్లలకే తల్లి అయ్యింది. వాటికి ఆహారం తెచ్చింది. వాటితో పాటే రోజూ మురిపెంగా గడిపింది. పెద్ద చేసింది. వీరి జీవితాల్లోంచి ఏ ఒంటరితనం లేదు. దానికి కారణం నిస్వార్థమైన స్నేహం. పక్షి అయిన రావుకు, చిన్న చీమ అయిన చిమ్మికు మధ్య నాటుకున్న అనుబంధం ఎప్పటికీ నిలిచిపోయింది. నీతి: మనము చేసిన మంచి పని ఎవరో చూసినట్టే తగిన సమయంలో మనకు దారి చూపుతుంది. నిజమైన స్నేహం ఎప్పుడూ బలమైనదే.